అమ్మా ఆమెకి ఇచ్చేయండి. దండం పెట్టద్దు, వద్దన్న పెట్టద్దన్న. రండి రండి సార్, రండి ఇవ్వండి. ఈరోజు మన శ్రద్ధ ఆశ్రయ మందిరానికి దాతలు పి వెంకటయ్య గారు, మన తారక రామనగరే, వారి భార్య వచ్చున్నారు. అందరూ ఒకసారి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. అక్కడ ఇవ్వండి సార్. సార్ అమ్మ అక్కడ ఇవ్వండి. భాష అన్న పెట్టండి సార్. అక్కడ మొన్న ఎమ్మెల్యే గారు వాళ్ళు వచ్చినప్పుడు చేదేమా కాలుతుంది, సాంబార్ తీసుకోమని ఇచ్చావా అన్న? ప్రార్థన స్టార్ట్ చేయన్నా. ఇక్కడ పెట్టండి సార్, ఇక్కడ పెట్టండి. ఆ రెండు 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 ఈరోజు మన ఆశ్రమంకి వచ్చి మీకు మంచి భోజనం పెడుతున్నారు మన వెంకటయ్య గారు, వారి ఫ్యామిలీ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి నిత్యం తోడుండి వారు చేసే ప్రతి పనిలోనూ ఆయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులుండి వారు ఇంకా బాగా ఎదగాలని అన్ని రంగాల్లోనూ మన శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా తెలియజేస్తున్నాము. మేడం ఇక్కడంతా బాగుంది, ఇక్కడ ఫెసిలిటీ వేడి నీళ్ళు ఇస్తాము, మేము తాగేదానికి కూడా వేడి నీళ్ళు ఇస్తాము. ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళకి అన్ని మేమే చూసుకుంటాము. అదే విషయం. ఇక్కడ బాగుందా మేడం? మీకు చూసేదాన్ని నీట్ గానే పెట్టి బాగా చూస్తారు మేడం వాళ్ళు కూడా. తమ్మిగురు ఎవరైనా ఇప్పుడైనా ఏదైనా ఇంకా ఎవరైనా దాతలు ఉంటే కూడా మాకు చూపించండి. మనం వాళ్ళే పెట్టాలి వీళ్ళకి పెట్టాలని లేదు మేడం. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకి అవును సార్. సార్ కొంచెం అవును. ఈరోజు మన వెంకటయ్య గారి సందేశం ఏంటంటే తల్లిదండ్రిని చూసుకోవాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. ఇక్కడ రండి సార్ అని చెప్తున్నారు. మనము ఉదాహరణ వినాయకుడు స్వామి, కుమారస్వామి అప్పుడు ఏం చెప్పారు? మీరు ఎవరైతే లోకం మొత్తం చుట్టేసుకొస్తారో వారికి మంచి మోక్షం కలుగుతుందని చెప్పున్నారు. అప్పుడు కుమారస్వామి ఏం చెప్పారు? అది ఆయన వాహనం వేసుకొని ఊరు మొత్తం తిరుగుతూ ఉన్నారు అన్ని. మళ్ళీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడు ఏం చెప్పారు దేవతలు? నాయన తల్లిదండ్రులను ఎవరైతే బాగా చూసుకుంటారో వారికి అన్ని రకాలైనటువంటి మోక్షం వస్తుంది. కాబట్టి మీరు వినాయక స్వామి నువ్వు గొప్ప అని చెప్పారు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దేవుళ్ళని కొలిసి అక్కడికి వెళ్ళి ఆ గుళ్ళకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేసి మంచి మంచి కార్యక్రమాలు బయట చేస్తూ ఉంటారు. కానీ ఇళ్లలో తల్లిదండ్రులు మాత్రం పట్టించుకోరు. ఇది చాలా వినేదానికే చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమాలకు వెళ్ళండి. తల్లిదండ్రుల్ని ఆశ్రమాలకు వెళ్లకుండా మీ అండర్లో పెట్టుకొని చూసుకోండి. అలాగే మీకు చేతనైనంత వరకు ఆశ్రమాలకు వెళ్ళి అక్కడుండే వాళ్ళని కూడా మీ తల్లిదండ్రులాగా చూసుకుంటూ మంచిగా ముందుకు రావాలని వెంకటేశ్వర సారు వారి భార్య మీకు అంతా సందేశం ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ దాకా వచ్చి మనకి ఇక్కడ మీరు మంచిగా రైస్ ఇస్తున్నారు, మంచిగా చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ మన ఆశ్రమానికి 9948402265 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా ఉంటే మన దగ్గర తీసుకొచ్చి జాయిన్ చేయొచ్చు. అలాగే ఏదైనా మీరు పెళ్ళిళ్ళు ఇంకా ఏదైనా సందర్భాలు ఉంటే తీసుకొచ్చి మాకు ఇక్కడ డొనేషన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.